కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరినంత మాత్రాన తమకు నష్టం లేదంటున్న ఎమ్మెల్యే రోహిత్ తో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో మెదక్లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్ ఏదైతుందో ఈ రోజున మెదక్ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ చేరుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజున మీరు యువ నాయకుడిగా ఒక మెదక్ నియోజకవర్గం పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. యువ నాయకుడిగా ఇక్కడ అత్యధిక మెజారిటీతో మాజీ డిప్యూటీ స్పీకర్ను కూడా ఓడించిన ఘనత మీకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నారని ఈరోజు కేటీఆర్ సమక్షం చేరబోతుంది. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక విషయం అండి, చాలామంది చేరుతున్నారని మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవడో ఒక పనికిరానుడు, ఒక రౌడీ షీటరు, ఒక దందాలు చేసేటోడిని తీసుకుపోయి, ఇప్పుడు నీకు చిన్న విషయం చెప్తా. గత 10 ఏళ్లల్లా ఈ కేటీఆర్ అనేటోడు, కేసీఆర్ అనేటోడు ఎవరన్నా కలిసిండ్రా అండి? కనీసం ఒక నాయకుడిని కలిసిండ్రా, ఒక కార్యకర్తని కలిసిండ్రా? అట్లాంటిది ఇవాళ ఏదో కొంతమంది చిల్లరగాళ్ళని, పేడ్ బ్యాచ్లని వాళ్ళకి కండువా కప్పే ఒక స్థితికి వచ్చిండ్రు అంటే మీరు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే వాళ్ళు ఒకటే చెప్తా, గత 10 ఏళ్లలో కనీసం ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలేదండి. మా మెదక్ని పట్టించుకోలే. అదే ఎన్నికలు వచ్చిన వెంటనే మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలా, మీకు 100 కోట్లు ఇచ్చేస్తాం, 1000 కోట్లు ఇచ్చేస్తాం అని చెప్పి బోగస్ జియోలు తీయాలా. ఇవే పనికిరాని మాటలు చెప్తురు కాబట్టే ప్రజలు తరిమి కొట్టడం జరిగింది. ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మైనంపల్లి రోహిత్ కూడా ఎన్నికల ముందు ఇదే కబుర్లు చెప్పాడు, మాకు చేస్తామని చెప్పాడు. కానీ ఈ 19 నెలల్లో చూసుకుంటే పెద్ద కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి మేము మా సొంత గూటిగా మేము వెళ్ళిపోతున్నామని చెప్తున్న పరిస్థితి అక్కడ ఉంది. ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఏంటంటే మా ప్రజలలో మా ఆదరణ పెరుగుతూ ఉన్నది, మా ఫాలోయింగ్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి అట్లని చెప్తారు కదా. ఆపోజిషన్ వాడు ఏం చెప్తాడు? వన్ కేల్కతం దుకాన్ బంద్ అయినప్పుడు ఇవే పనికిరాని మాటలు చెప్తూ ఉంటారు. కనీసం 10 ఏళ్ళలో ఇంతకుముందున్న కేసీఆర్ ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలే, ఒక్కసారి కూడా మెదక్ చర్చికి రాలే, ఒక్కసారి కూడా మెదక్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలే. అట్లాంటిది ఎన్నికలు ఉన్నా లేకపోయినా మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో బ్రహ్మాండంగా ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకోవడం జరిగింది. కనీసం నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళకు పోవడం జరిగింది. కనీసం మన ఆడపిల్లలకు టాయిలెట్ లేవండి. 10 ఏళ్ళు ఏం పీకిండ్రు వీళ్ళు? 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? కానీ ఇవన్నీ పనికిరాని. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2 సార్లు సభ పెడితేనే నా నెత్తి మీద బొచ్చు పీకలేకపోయిండు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు పీకేదేం లేదు. వీళ్ళ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేది లేదు. ఒక దిక్కేమో కూతురుతోటి బాధ, ఒక దిక్కు అల్లుడు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు, ఒక దిక్కేమో కొడుకు మెంటల్ గాడు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఈ పనికిరాని అన్నీ ఏంటంటే ప్రజల దగ్గర దోచుకున్న పైసలు ఉన్నాయి కదా, దాంతో కొంతమంది పింకీ యూట్యూబ్ గాలని పట్టుకొని ఈ పనికిరాని ఇంతమంది చేరుతురు. అంతే ఎంతమంది చేరుతురండి? ఎవడో ఒకడో ఇద్దరో పనికిరానోడు వాడి జీవితంలో వాడు సర్పంచ్ గెలవలే, వాడి జీవితంలో వాడు కౌన్సిలర్ గెలవలే, వాని మీద రౌడీ షీట్ ఉంది, ఇంకోటికేమో మొత్తం అన్ని గలీజ్ అలవాట్లు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు చేర్పించుకునేది. అలాంటి వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. ఏమంటే రోహిత్ యువ నాయకుడిగా ఆయన నమ్మాము, ఆయన వెంబడి చేరాము. కానీ 19 నెలల్లో మాకు ఏమాత్రం కూడా మాకు ఒక ఆశాజనకంగా లేదు, ఇప్పుడు కలుపుకొని పోవట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పనికిరాని మాటలు చెప్తాడు, పైసలు తీసుకున్నాడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఎన్నికల సమయంలో చాలామంది భారీగా మమ్మల్ని చూసి జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ఎవడో ఒక్కడో ఇద్దరు చిల్లరగాళ్ళు ఉంటారు. 5 నెలల నుంచి మా దగ్గర కనిపించిరా వాళ్ళు? ఎవరన్నా నా చుట్టుపక్కల కనిపించిరా వాళ్ళు? ఎట్లా కాంగ్రెస్ నాయకులను ఎట్లా అంటారండి మీరు? కాంగ్రెస్ నాయకులు అననికి లేదు. ఇది ఏంటంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయినరు. హరీష్ రావు అనేటోడు ఇంకో మెంటల్ గాడు. అది ఏంటంటే ఈ మొత్తం ఆగం పట్టించిండు. ఇది ఉన్న ఆఫీసులన్నీ తీసుకుపోవడం జరిగింది. మా మెదక్ నియోజకవర్గాన్ని ఆగం పట్టించి మొత్తం నాశనం పట్టించిండు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి లెక్కలు చేస్తే మీ ద్వారా వీళ్ళ పింకీ బ్యాచ్కి చెప్తా ఉన్నాం, బట్టలు ఉరికిపిచ్చి మా కార్యకర్తలు కొడతారు. ఇవాళ మా కార్యకర్తలను మేము ఆపుతూ ఉన్నాం. ఎన్ని రోజులను ఆపుతామండి ఇట్లాంటి పనికిరాని లెక్కలు చేస్తే? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు సభ పెడితేనే నేను చెప్పినా కదా నా నెత్తి మీద బొచ్చు పీకలేకపోయిండు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు పీకేదేముంది, వీళ్ళు చేసేదేముంది? అది ఇప్పుడు కనీసం 10 ఏళ్ళల్లో ఒక్క ఇళ్ళని ఇచ్చిండ్రా అండి? అట్లాంటిది
ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు మా ఇంద్రమ్మ రాజ్యమే ఇచ్చింది. అట్లాంటిది మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మేమే ఇస్తున్నాం తప్ప ఈ 10 ఏళ్ళు ఎవరిని పట్టించుకోలే. కనీసం ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అని కూడా పట్టించుకోలే. సన్న బియ్యం ఏమంటే కేటీఆర్ మాట్లాడతాడు 1000 కోట్లు అయితే 2000, వీళ్ళు దోచుకునేదేమో లక్షల కోట్లు, ప్రజలకు బియ్యం ఏమంటే 1000 కోట్లు 2000 కోట్ల గురించి మాట్లాడతారు అండి. అదే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 22,000 కోట్లతోటి ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎట్లా ఆలోచిస్తుండే 22,000 కోట్లు ఏడబెడితే మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది, ఏ కాంట్రాక్టర్కి ఇస్తే మాకు ఎక్కువ పైసలు వస్తాయి, ఇట్లా ఆలోచిస్తుండే. అదే మా ముఖ్యమంత్రి గారు మా రైతన్నలు బాగుండాలా, మా బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, మా దళితులు బాగుండాలా, మా గిరిజనులు బాగుండాలా ఒక ఉద్దేశంతో దాదాపు ఏకకాలంలో 22,000 కోట్లతోటి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తూ ఉన్నాం, సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, మన ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ఏందండి. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తానండి. మేము ఎన్నికల ముందు ఇది ఇస్తామంటే వాళ్ళు దీనికి డబ్బులు ఇస్తామని చెప్పడం, మేము అది ఇస్తామంటే వీళ్ళు ఇంకోటి ఇస్తామని, అంటే వీళ్ళకి అన్నీ తెలిసి కూడా ఇన్ని అప్పులు చేసి ఇన్ని దోచుకున్నాక ఇన్ని అరాచకాలు ఇన్ని అవినీతి చేసినాక కూడా ప్రజలను మోసం చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజలకు నిజంగా న్యాయం చేయాలని చెప్పి మేము 6 గ్యారంటీలు ఇచ్చి వాళ్ళ 6 గ్యారంటీలు కూడా బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు లాభం పట్టించిర్రు, మొత్తం దాచుకోవడం జరిగింది, ఎక్కడ చూసినా అరాచకం అవినీతి తప్ప ఇంకోటి లేదు అని చెప్పి మరి ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తున్న పరిస్థితి. కాబట్టి మేము ఏదున్నా మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ చేస్తాం, ఏదున్నా డెవలప్మెంట్లో చూపిస్తాం, ఏదున్నా ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం. ఇదే పరిస్థితి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఏం చేయలేకపోయింది. కనీసం ఏడుపాయల వనదుర్గం మాత ఆలయానికి కూడా కేసీఆర్ రాలేకపోయాడు. మెదక్ చర్చి, ఆ ఆశయాలను అతిపెద్ద మెదక్ చర్చి కూడా ఆయన రాలేకపోయాడు. దీన్ని పూర్తిగా అభివృద్ధి కాకుండా అడ్డుకున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఈ రోజున కబుర్లు చెప్తా ఉన్నారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్కి వెళ్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పెద్ద నాయకులు కాదు. మా గ్రాఫ్ పెరుగుతున్న ఆక్రోషంతోనే ఉక్రోషంతోనే వాళ్ళు ఆ విధంగా మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా రోహిత్ చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, మెదక్ నుంచి.